హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఎంతో గ్రీన్ చట్నీ, వామాక్ చట్నీ, హెల్త్ ఒంటికి చాలా మంచిది. ఈ చట్నీ ఇలా చేసుకొని తిని చూడండి అందరూ. గ్రీన్ చట్నీకి, వామాక్ గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఇది వామాకులు, ఒక చిన్న కొమ్మ పెట్టుకున్న ఓమ చెట్టు లేస్తుంది, తప్పకుండా పెట్టుకోండి. ఇలాంటి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఒంటికి మనకు మంచిది, పిల్లలకి కూడా మంచిదే. అయితే ఇవి ఓమాకులు. నేను పిడికెడన్ని ఓమాకులు తీసుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఎల్లిపాయలు, తగపడ ఉప్పు, జీలకర్ర, ఒక చెంచా జీలకర్ర, పచ్చి ఎల్లిపాయలు వేసుకోవాలి, కావాల్సినంత సాల్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్. నా దగ్గర మిరపకాయలు లేవు, అందుకని ఇంట్లో మిరపకాయలు లేకుండా అందుకని పేస్ట్ ఫ్రీజర్లోకి వెళ్ళి చేస్తున్నా. మిరపకాయలు ఉన్న వాళ్ళు 4 మిరపకాయలు వేసుకోండి. మీరు కారం తిన్నంత. ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే 2 కాకపోతే 4 వేసుకోండి. ఇది 4-5 మిరపకాయలు అంత ఉంది పేస్ట్. ఇప్పుడు ఇది గ్రైండర్ వేసుకుందాం. అన్నీ పచ్చియే, గ్రైండర్ కప్పులు వేసుకుందాం. ఇలా ఇంకొకటి మర్చిపోయినా మీకు చెప్పనీకి, నిమ్మకాయ రసం వేస్తే మంచి పులుపు వస్తుంది. బ్లాక్ సాల్ట్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కావాల్సిన ఎల్లిపాయలు, నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ అంత ఉంది, ఎక్కువనే వేస్తున్నా, పులుపు మంచిగా ఉంటుంది. దీంట్లో పులుపు ఎక్కువ వేస్తేనే తినబుద్ధి అవుతుంది. ఒక టేబుల్ స్పూన్ అంత వేసిన. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. నేను వైట్ సాల్ట్ వేస్తున్నా. ఇంకా దీంట్లో బ్లాక్ సాల్ట్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నేను వైట్ సాల్ట్ వేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా ఉంది అందుకని 2 సార్లు వేసిన స్పూను. కొద్దిగా పడపడనంత పసుపు. ఇప్పుడు పచ్చికారం మర్చిపోయాను. పచ్చిమిరపకాయలన్నీ వేసుకోండి, పచ్చి కారం అన్నీ వేసుకోండి. మీ దగ్గర మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి, ఓకేనా. గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దగ్గు, సర్ది, గొంతు నొప్పి రాకుండా ఇలాంటి చట్నీ చేసుకొని బ్రెడ్ మీద రొట్టెకు పూసిచ్చిండ్రంటే పిల్లలు తింటారు, మనం కూడా తినొచ్చు. ఇలాంటి గ్రీన్ చట్నీ చాలా మంచిది ఇది, అందుకని ఈ చట్నీ చూపిస్తున్నా. గ్రైండ్ చేసి తెస్తా. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొచ్చిన 1 2 3 ఇప్పుడు మూత తీస్తా. సూపర్ కలర్ వచ్చింది, చాలా బాగా కలర్ వచ్చింది. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. మనం పచ్చెల్లిపాయలు వేస్తాం కదా, దానివలన సూపర్ టేస్ట్. కొంచెం లైట్గా 2 పించులు చక్కెర కూడా వేసుకోవాలి ఇట్లాంటి చట్నీలల్లో, కట్టా మీటా ఉంటుంది. ఇది నెయ్యిది. ఏంది ఈ బాటిల్ ఏమేస్తుంది అనుకోగలరు, నెయ్యిది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా నెయ్యి బాటిల్ వేసుకొని. ఆహా, సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా చేసి పెట్టుకోండి ఇలాంటి చట్నీ. బ్రెడ్ మీద పిల్లలకి, రొట్టె మీద, బ్రెడ్ మీద సాస్ లాగా రుద్దిస్తే బాగా చటాపట్ తినేస్తారు. చాలా కమ్మగా వచ్చింది. అందరు చేసుకొని తిని చూడండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు తినొచ్చు ఇలాంటి చట్నీ. నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకోండి, కొంచెము పులుపు మంచిగా ఉండాలి. పులుపు లేకపోతే తినలేము పచ్చిది, అందుకని అన్నం పక్కలైనా తినొచ్చు, రొట్టెలు, బ్రెడ్, దేని పక్కకైనా సమోసా అలాంటిది ఏది చేసుకున్నా, ఏది కొనుక్కొచ్చుకున్నా ఈ చట్నీ కొంచెం పెట్టుకొని తింటే, ఓమాకు తినమంటే తినలేము, మనం కూడా తినలేము నిజంగా చెప్పాలంటే. పిల్లలు ఎలా తింటారు? అందుకని ఇట్లా చట్నీ రూపంలో చేసి పెట్టుకుంటే ఇష్టం వచ్చినప్పుడు 1 స్పూన్ వేసుకొని తినొచ్చు. ఇట్లా 1 స్పూన్ పెట్టుకొని బ్రెడ్ కానీ ఏది కానీ తినొచ్చు. అందుకని నా ఐడియా బాగుందా? నచ్చితే ఒక లైక్ పెట్టండి ప్లీజ్, ఓకేనండి. బాయ్ బాయ్.